హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది 28th అండ్ 29th వ్లాగ్ అనమాట. 2 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను, సండే అండ్ మండేది. ఇంక ఇక్కడ నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇంకా సండే కదా, ఏదైనా స్పెషల్గా చేద్దాము అనిపించింది. దాని తగ్గట్టు మోహన ఫ్రెష్గా తెచ్చాడనమాట వెజిటేబుల్స్. క్యారెట్ భలే ఉన్నాయి, అందుకనేసని క్యారెట్ హల్వా చేద్దాము అనేసని ఇక్కడ క్యారెట్ హల్వా చేస్తున్నాను. ముందుగా క్యారెట్ అన్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. నేను ఎలా చేస్తాను అనేది జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ స్టవ్ మీద బాండి పెట్టుకొని నేను ఇక్కడ మొత్తము గీలోనే చేస్తున్నానండి. ఇలా చేస్తే నిలువ ఉంటుందన్నమాట. మనం పాలు పోసి కూడా చేసుకోవచ్చు. పాలైతే అప్పటికప్పటికే తినేయాలి, నిలవ ఉండదు. ఇలా చేసుకుంటే నిలవ ఉంటుంది, 1 week అయినా 10 days అయినా ఉంటుందన్నమాట. అందుకనేసని ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి యూస్ చేయడం లేదండి, ఎనుము నెయ్యి యూస్ చేస్తున్నాను, బఫెలోదనమాట. అది టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ పూజలప్పుడు నేను ఆవు నెయ్యి యూస్ చేస్తాను, మిగతాటప్పుడంతా ఎనుము నెయ్యి యూస్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది అది, మేము ఎక్కువ అదే ఇష్టపడతాము. ఇంక ఇక్కడ నేను నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుంటున్నాను అనమాట. మన ఇష్టం, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్ అండ్ జీడిపప్పు వేయించుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నెయ్యిలోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురిమి, ఇంకా అది వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలండి. ఇది నాన్ స్టిక్లో చేసుకుంటే బెటర్ అనమాట, అడుగు అంటకుండా ఉంటుంది. ఎందుకంటే మనము నెయ్యిలోనే వేపుతున్నాం కాబట్టి అడుగు అంటే ఛాన్స్ ఉంది. స్లోగా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూసారా, ఈ విధంగా మూత పెట్టుకునేసి ఒక మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. చాలా స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్, లేకపోతే టేస్ట్ మారిపోతుంది అనమాట అడుగంటితే. చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే ఆ హీట్కే వాటర్ వస్తుంది అనమాట. ఆ హీట్లోనే మనకి ఇది కుక్ అయిపోతుంది క్యారెట్ అనేది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోతుందో. జస్ట్ ఒక 10 minutes పడుతుంది, స్లోగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇది స్లోగా బాయిల్ అయ్యే లోపల మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని యాలకులు వేసి సన్నగా పొడిగట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆ క్యారెట్ తురుములో ఈ యాలకుల పొడి వేసుకోవాలి. ఒట్టి యాలకులే వేస్తే టేస్ట్ బాగా పలుకులు పలుకులుగా తగులుతుంటాయి కాబట్టి మనం ఇలా షుగర్లో మిక్స్ చేసి వేసుకుంటే బాగా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. కాబట్టి నేను ఇక్కడ మిక్సీకి వేసి యాలకులు కొద్దిగా షుగర్ వేసి ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాను. కొద్దిగానే చాలండి, యాలకులు నలిగే దానికోసమే చక్కెర వేశాను. ఇంక ఇక్కడ చూసారా, క్యారెట్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. మనం ఒకసారి గెంటితో అలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము షుగర్ వేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయింది, 80% కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన దాంట్లో మనము షుగర్ అనమాట, మన టేస్ట్కి ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవాలి. ఇక్కడ మనము పాలు పోసి కూడా బాయిల్ చేసుకోవచ్చండి నెయ్యి ప్లేస్లో, లేకుండా లేదా నెయ్యిలో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ ఎక్కడ యూస్ చేయడం లేదు, పాలు కూడా యూస్ చేయడం లేదు. జస్ట్ నేను నెయ్యి షుగరే అనమాట. ఇప్పుడు ఈ షుగర్లో వచ్చే వాటర్తోనే మిగతా 80% కుక్ అయింది కదండి, ఇంకా 20% బాయిల్ అయిపోతుంది. పచ్చివాసన ఎక్కడ ఉండదన్నమాట. ఇలా చేసుకుంటే మనకి నిలువ ఉంటుందండి. 1 week కాదు, 10 days అయినా హల్వా నిలువ ఉంటుంది. మనం ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయలేదు. షుగర్లో వచ్చే వాటర్తోనే మిగతా 20% బాయిల్ అయిపోతుందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కానీ పాలు పోసి చేసుకుంటే అప్పటికప్పటికి తినేయాలి, అలా స్వీట్ నిలువ ఉండదన్నమాట. ఇలా చేసుకుంటే ఎన్ని రోజులు నిలువ ఉంటుంది. చూసారా, ఫైనలీ వాటర్ అంతా షుగర్లోది ఎవాపరేట్ అయిపోయి మన నెయ్యి అంతా ఎలా సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు ఫైనలీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మనము వేపు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత ఫాస్ట్గా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయిందో హల్వా అనేది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే సూపర్గా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకిక్కడ నేను ఎండుమిరపకాయలకి తొటాలు తీస్తున్నానండి, నేను రాజమ్మ. ఎందుకంటే మిరప్పొడి అయిపోయిందండి, ఇంకా అది ఆడించుకొని వద్దాము ఎండుమిరపకాయలు అనేసని తొటాలు తీస్తున్నాను. నేను ప్యాకెట్ మిరప్పొడి కానీ ప్యాకెట్ ధనియాల పొడి కానీ యూస్ చేయమండి. నేను మిరపకాయలు తీసుకొని వచ్చి ఇలా ఆడించుకుంటాము, పొడి చేసుకొని అది వాడతాను. ధనియాలు కూడా అంతే, ధనియాలు తెప్పించుకొని ధనియాల పొడి చేసుకొని వాడుకుంటాము.
ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. మేము బయట మూవీ కోసం వెళ్దాము అనేసని బయలుదేరుతూ ఉంటే, ఇక్కడ మా అత్త కనిపిచ్చారు. ఇంకా అదే చూస్తూ ఉన్నాను. రా అత్త అనేసని పిలుస్తున్నాను. అత్త అంటే మోహనకి పిన్నమ్మ, సుగుణ ఆంటీ నేను వీడియోస్‌లో చూపిచ్చున్నాను. లాస్ట్ వీడియోస్‌లో కూడా చూపిచ్చున్నాను. తను ఇంకిక్కడ ఏదో ఫంక్షన్‌కొచ్చి వెళ్తూ ఉంటే, ఇక్కడ ఇంటి ముందర ఆగారు. లేదమ్మా టైం లేదు, అస్సలు లేదు. నేను బయలుదేరుతాను అర్జెంట్ పనుంది అంటున్నారు. నేను అదే ఇక్కడ పిలుస్తా ఉన్నాను. లేదు నెక్స్ట్ టైమ్ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అదే మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఆ రోజు మూవీకెళ్ళాము. ఖుషి మిస్ అయింది గదండీ! మూవీకి నేను, ఉజ్వలే ఎళ్ళాం గదా! గుంటూరు కారంకి. ఇంకా నెక్స్ట్ డే ఒప్పుకోలేదనమాట. ఇంక సండే గదా! మూవీకెళ్దాం డాడీ అని గొడవ చేస్తే ఇంకా మూవీకొచ్చాము. సూపర్‌గా ఉన్నిందండి ఈ మూవీ అయితే. చానా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది ఈ మూవీ అనేది చెప్పండి. ఇంతటికి ఈ మూవీ ఏం పేరో గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చెప్పను. మీరు చూసుంటే మీకు తెలిసుంటుంది గదా! అందుకనేసని. ఇంకిక్కడ ఇది ఈవినింగ్ అనమాట. వీళ్ళకి షవర్మా తినాలనిపిచ్చింది. దానికోసం అనేసని ఉజ్వల్, మోహన, ఖుషి షవర్మా తీసుకొస్తాము అని జెప్పేసి ఇక్కడికొచ్చామనమాట. ఇది ఆల్రెడీ నేను చూపిచ్చున్నాను. తిరుచానూరు దగ్గర ఉంటుంది. జామ్ జామ్ రెస్టారెంట్ అండి. అక్కడ చేస్తారు. ఇదే రేణిగుంట సర్కిల్‌లో గూడా ఉందనమాట. వాళ్ళ బ్రాంచ్ ఇది ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా వీడియోస్ చేస్తున్నాను. అది మీకు పోస్ట్ చేశాను. ఇంకా షవర్మా తీసుకుందాము అనేసని ఇక్కడికొచ్చామనమాట. ఇంకా సండే అలా గడిచిందనమాట. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. తను పేరొచ్చి చందు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. తనకి శారీస్ బిజినెస్ ఉందండి. అంటే మగ్గం నేస్తారనమాట పట్టు శారీసు. మీకు చెప్పలేదు గదా! నేను శారీస్ బిజినెస్ చేస్తానండి. తను అలా పరిచయం అనమాట. వాళ్ళతో నేను శారీస్‌కి రీసేల్ చేస్తూ ఉంటాను. ఇంకా అలా 5 ఇయర్స్ అనమాట మాది శారీస్ బిజినెస్. తను హైదరాబాద్ నుంచి తిరుమలకొచ్చున్నారు దర్శనానికని. తన మిసెస్ అనమాట. న్యూలీ మ్యారీడ్ కపుల్. ఇంకా ఇంటికొచ్చి కలిసేసి రమ్మనని చెప్పి కాల్ చేశాను. ఇంకా ఇంటికొచ్చి కొంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయలుదేరేస్తున్నాను. చానా అంటే చానా హ్యాపీ ఏసింది. తను, తన మిసెస్ అయితే సూపర్ అండి. బాగా కలిసిపోయినారు. తన ఫ్రెండ్స్ గూడా. చానా బాగా అనిపిచ్చింది. హైదరాబాద్ నుంచి ఇన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకొని ఇంటికొచ్చి కలవడం అంటే మామూలు విషయం గాదు గదండీ! చానా హ్యాపీ అనిపిచ్చింది. నెక్స్ట్ ఆ రోజే ఇంకో సడెన్ సర్ప్రైజ్ అనమాట. శ్రీదేవి గారండి. చాలా మందికి తెలిసుంటారు శ్రీదేవి గారని. శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్ అని మేడము రన్ చేస్తూ ఉంటారు. బిజినెస్ అనమాట. తనకి ఎంపైరర్ అవార్డ్ గూడా వచ్చింది బిజినెస్‌లో. చానా అంటే చానా మంచి పర్సన్ అండి. తన ప్రొడక్ట్స్ అయితే ఆసమ్ అనమాట. నేను 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌గా ట్రావెల్ చేస్తున్నాను మేడంతో. తన ప్రొడక్ట్స్ రీసేల్ చేస్తున్నాను. ఎంత బావుంటాయంటే ప్రొడక్ట్స్ చానా బావుంటాయండి. తప్పకుండా మీరు ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ సెర్చ్ చేయండి శ్రీదేవి గారి అనేసని. చానా బాగుంటాయి తన రివ్యూస్ అయితే. ఇంకిక్కడ శ్రీదేవి గారు తాటి బెల్లం హల్వా కావాలి అని అన్నారు. చానా ఇష్టమంట. ఇంక తాటి బెల్లం హల్వా తీసిద్దాము అని చెప్పేసని ఇక్కడికొచ్చాము. ఇది గూడా మీకు వీడియో చేశాను. తాటి బెల్లం హల్వా గురించి ఫుల్ వీడియో కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఏంటి అనేదని. చానా బావుంటుందిక్కడ. ఇంకా శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే మాది బిజినెస్‌తో స్టార్ట్ అయిన పరిచయము మంచి ఫ్రెండ్స్ అయిపోయినామనమాట. అసలు 5 ఇయర్స్ నుంచి వెయిటింగ్ ఇద్దరం కలవాలి అని ఆ రోజు కుదిరింది. చానా హ్యాపీ అనిపిచ్చింది నాకు మేడంతో టైమ్ స్పెండ్ జేయడము. తన ప్రొడక్ట్స్ గూడా సూపర్ అండి. సున్నిపిండి అయితే హైలైట్ అనమాట. ఇంక ఫైనల్లీ సెండ్ ఆఫ్ టైము 2:00కి ట్రైన్ ఉందనమాట వాళ్ళకి. ఇంకా అది మిస్ అవుతుందని తొందరగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. ఇద్దరు కలిసొచ్చారనమాట. ఇంకా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత ఇంటికొచ్చేసాను. తర్వాత ఏం షూట్ చేయలా. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఖుషి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వంట రూమ్‌లో ఏం చేస్తుందా అని వచ్చి చూస్తే ఈ మధ్య బాగా వంటలు ఎక్కువ చేసేస్తుందండి ఖుషి. అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తదనమాట. అది ఎంత బాగా చేస్తుందో చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపిచ్చాను. వంటలు ఎందుకో ఖుషికి ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ అయిపోతున్నాయి అనేసని. అది ఎంతో బాగా చేసుకొని తింటుంది తెలుసా అండి. టేస్ట్ కూడా సూపర్ అనమాట. చూడండి ఎంత పద్ధతిగా ఆ ప్లేట్ పట్టుకునే విధానం గానీ, దాంట్లో డిప్ చేయడం గానీ, అది పెట్టడం గానీ ఎంత బాగా నేర్చుకునిందంటే అసలు నాకే ఆశ్చర్యం అండి. చూసి అలా నేర్చుకోవడం అంటే చాలా గ్రేట్ గదండీ పిల్లలు. అసలు చానా హ్యాపీ అనిపిచ్చింది. తన వయసు కన్నా ఎక్కువ పననమాట అది. డిప్ చేసి చేయడము. అన్నిటికి మించి టేస్ట్ అయితే ఆసమ్‌గా అనిపిచ్చింది నాకు. చానా బాగా అనిపిచ్చింది. ఇంక చిన్నోడికి పాలు లేవండి. పాలయిపోయినాయి. ఇంక పాల ప్యాకెట్ తీసుకుందాము అనేసని నిధి కేఫ్‌కొచ్చాము. ఇది తెలుసు గదండీ మా ఇంటి పక్కనే గాబట్టి
పాలు తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు. అబ్బా! ఎంత ముద్దుగా రాసుకుంటున్నారో ఇద్దరు అరుచుకోకుండా అని ముచ్చటేసి వీడియో తీశాను. ఒక్క సెకండ్ లేకపోతే గొడవే గొడవండి. అలాంటిది కూర్చొని రాసుకుంటున్నారా అనేసని హ్యాపీ చేసి వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ వెన్నపూస కరగబెడుతున్నానండి. నేను పెరుగు మీద వెన్నపూస తీస్తాననమాట. అది ఉంటే నెయ్యి చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలి ఏందని ఇది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. అది అయిపోయిన తర్వాత బట్టలు మడత పెడుతున్నాను. చాలా ఉన్నాయండి మడత పెట్టాల్సినటివి, ఐరన్‌కి ఫిల్టర్ చేయాల్సినటివి చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాననమాట. ఖుషీని హెల్ప్ చేయమంటా ఉన్నాను. నేను మడత పెట్టిస్తాను అవన్నీ సెల్ఫ్‌లో పెట్టు అని అంటే అక్కడ అది చేస్తూ ఉంది. డిన్నర్ చేద్దామని చూస్తే పన్నీర్ ఉందండి ఇంట్లో. పన్నీర్ బటర్ మసాలా చెయ్యమ్మా అని అనింది ఖుషి. అందుకనేసని పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేదని చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ నేను ఎలా చేస్తానో చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అవి సన్నగా ఇలా క్యూబ్స్ కట్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఆ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను మసాలా కోసం అనేసని మీడియం సైజు 2 టమాటాస్ తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, గుప్పుడు జీడిపప్పు అనమాట. 250 గ్రామ్స్‌కి ఈ క్వాంటిటీ. మీరు పెంచుకుంటే పన్నీరు కొంచెం పెంచుకోవచ్చు మసాలా కోసం అనమాట. ఇక్కడ ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. హాఫ్ కప్ పెరుగులో కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొద్దిగా బటర్ వేసుకొని, మనం బటర్ అన్నా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను. ఇలా బటర్ కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే అన్నిట్లో సాల్ట్ కొద్దిగా వేసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఆ ముక్కలు దీంట్లో వేసి జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 1 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ ఫ్రై చేస్తే కూడా హార్డ్ అయిపోతుంది పన్నీరు. ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక 1 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకొని. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం మళ్ళీ బటర్ కానీ, ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్ వేసుకున్నాను. దాంట్లో బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసానన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పట్ట, లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క, మొగ్గ అన్నీ వేసాను. అవన్నీ వేగిన తర్వాత మనం సన్నగా చాప్ పెట్టుకున్న ఆనియన్స్ ఈ విధంగా వేసుకోవాలి. మనం ఎన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుంది, ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట కర్రీ. ఇక్కడ చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం పెరుగులో కొద్దిగా సాల్ట్, కారము, ధనియాల పొడి వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్, ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్లోగా అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా బాయిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేసి ఈ విధంగా రోల్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత చూసారా, మనం వేసిన బటరు ఆర్ ఆయిల్ కానీ ఈ విధంగా ఫ్లోట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మనం తీసుకునే పన్నీర్ క్వాంటిటీని బట్టి, మనం కావాల్సిన అంత గ్రేవీని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇలా బాయిల్ అవుతుందన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు,
అవి వేసుకోవాలన్నమాట. చూసారా గ్రేవీ కొద్దిగా చిక్కబడింది. ఫైనల్ అనమాట. ఇలా మనం కట్ చేసి పెట్టుకొని వేపుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుంటే ఫైనల్‌గా మన గ్రేవీ రెడీ అయిపోతుందనమాట. పన్నీర్ బటర్ మసాలా ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసింది. ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇంకిక్కడ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి కలుపుకోవాలన్నమాట. ఇది మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనిక్కడ వేసుకుంటున్నాను బావుంటుంది అనేసని. ఇంకిక్కడ ఫైనల్ మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నేను ఆ రోజు ఇంకా చపాతీ, పన్నీర్ బటర్ మసాలా చేశాననమాట. సూపర్ అంటే సూపరు. పన్నీర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో. చానా బాగా ఉన్నిందండి. చానా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్లీ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక అందరం పెట్టుకొని ఒకేసారి తినేద్దామని టీవీ చూస్తూ తింటున్నాము. ఇంకా ఆ రోజు చపాతీ, పన్నీర్ కర్రీ, ఎగ్ బుజ్జి అనమాట మా డిన్నరు. ఇంకా టీవీ చూస్తే డిన్నర్ తినేసిన తర్వాత ఇక్కడ నేను సీరం వాడుతున్నానండి. ఇది బాగుంది అనిపించింది. కొత్తగా నాకు పింపుల్స్ వస్తున్నాయండి. నాకు అసలు పింపుల్సే రావు. అదెందుకో తెలీదు. ఇప్పుడు పింపుల్స్ వస్తున్నాయి. అందుకనేసని సిరమ్ ఒకటి యూస్ చేస్తున్నాను నైట్ కేర్ లాగా. ఇంకా ఆ సిరమ్మే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాననమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.